ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖు 12వ నెల 2023 నుండి 31/12/2023 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం ఏంటో తెలుసుకుందాం. ఆ యో, బా, బి, బు, ధ, బా, డా, బే అనే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన, బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు కానీ, వీసా స్టాంపింగ్లు కానీ, ప్రభుత్వ ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరీ నుంచి మీకు రావాల్సినటువంటి భూమి కానీ, పత్రాలు కానీ, ఏమన్నా లోన్స్కు సంబంధించిన వ్యవహారాలు కానీ మీకు అనేకంగా చేతికి అందడము, మీరు చేస్తున్న ప్రతి పనిలో గృహంలో ఉండబడిన వారందరూ పెద్దవారు వారి యొక్క సలహాలు సూచనల మేరకు అద్భుత యోగానికి మీరు స్వాగతం పలకబోతున్నారు. అలాగనే తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన సోదరులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లలుగా ఉండబడిన వాళ్ళు మానవ సంబంధాలుగా చూడండి, ఆర్థిక సంబంధాలుగా మిమ్మల్ని చూడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటికి ఎంతో దూరంగా ఉండగలిగితే బంధం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. వారు మిమ్మల్ని మీ ద్వారా ఎప్పుడు కూడా ధనాన్ని, వస్తువులను, గిఫ్ట్ అని అనేక రకాలుగా వాటిపైన మీ మీద ఎక్కువగా అంచనాలు వేయడం వలన ఆ అంచనాలకు మీరు అందుకోలేకపోతే మీరే వారికి శత్రువు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక మౌనం, ధ్యానం, చిరునవ్వు, ఆధ్యాత్మికతతో కాలాన్ని ఎల్లదీయడమే మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రాహు సంచార స్థితి వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, సేవా రంగాలలో నిత్యము మీకు ఏదో తలనొప్పి తీసుకొచ్చే పనులు కొందరు పని కట్టుకొని చేస్తూ ఉంటారు. కనుక వాటిని మీరు పెద్దగా ఆలోచించకుండా ఆధ్యాత్మికంగా యోగా, మెడిటేషన్, ధ్యానం, సాధన, ఆత్మజ్ఞానంతో వాటిని మనోధైర్యంతో ఎదిరించగలిగినట్లయితే భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో పిల్లల యొక్క చదువులు, స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. కాకపోతే భగవంతుడి యొక్క సేవ, దైవనామ స్మరణ, నిత్య సూర్యారాధన వలన మీకు అద్భుతమైన ఆరోగ్యకరమైనటువంటి అనారోగ్యం నుంచి దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ దూరపు చూపు, మీ భవిష్యత్తు, మీ ఆలోచన,
ప్రణాళికాబద్ధంగా విజయం మీ సొంతం కాబోతుంది. లాభంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల భూములు, గృహాలు, వాహనాలు, బంగారాభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దూర, వాయు, జల ప్రయాణాలు, అష్టమి తిథి, పూర్ణిమ, మీ జన్మ నక్షత్రం రోజున కొన్ని పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, అలాగనే న్యాయపరమైన చిక్కులు కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఉండబడిన వారికి, స్వయం వృత్తుల వారికి, సేవా రంగాల వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా, సంపూర్ణంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. 17వ తారీఖున ధనుర్మాస ప్రారంభము. అనేక వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో కానీ, రామాలయంలో కానీ, హనుమాన్ దేవాలయంలో కానీ ధనుర్మాస ప్రారంభ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తిరుపావై సేవ జరుగుతూ ఉంటుంది. మనమందరము కూడా సేవలో పాల్గొందాం, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. 18వ తారీఖున షష్ఠి సోమవారం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన స్వామివారి యొక్క జయంతి. పుట్టలో పాలు పోద్దాం. పంచముఖ నాగేంద్ర స్వామివారికి పాలు పోసి అభిషేకం చేసినట్లయితే జాతకంలో కుజదోషము, సర్పదోషము, నాగదోషము తొలగిపోయి వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం కావాలి అనుకున్న వారికి ఉద్యోగము, సంపూర్ణమైనటువంటి కుజ, సర్ప, నాగ, పితృదోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 20వ తారీఖున అష్టమి బుధవారము. మనము కాలభైరవ జయంతి కనుక జయంతి రోజున స్వామివారి యొక్క కాలభైరవ అష్టకాన్ని విన్నా, కాలభైరవ స్వామి యొక్క పూజ చేసిన, కూష్మాండ దీపాన్ని వెలిగించిన అద్భుతమైనటువంటి మనకు అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మనకు ఇంట్లో కుదరకపోతే ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామికి అభిషేకము, కూష్మాండ దీపము, కాళభైరవ యొక్క సౌభాగ్య ముడుపు కట్టి మీ పేరున పూజ చేయించడం జరుగుతుంది. కనుక వాట్సాప్ ద్వారా మీకు ఆన్లైన్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం కూడా చూపించడం జరుగుతుంది. అలాగే 26వ తారీఖున మార్గశిర మాస శుద్ధ పూర్ణిమ, ఇక దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి కనుక మనకు సంవత్సరానికి వచ్చేది ఒకరోజు కనుక దత్తాత్రేయ స్వామిని స్మరించడం, ధ్యానించడం, గురుచరిత్ర పారాయణం చేయడం, శునకపు మహారాజులకు కానీ, గోమాతలకు కానీ, పచ్చిగడ్డిని కానీ ఆహారాన్ని దానం చేయడం వల్ల సంపూర్ణంగా మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాన్ని చదివినా, పారాయణం చేసినా, విన్నా ఎంత పుణ్యం కలుగుతుందో మనం కూడా దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనము, పఠనము, శ్రవణము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. ఇంకను ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. కాళభైరవ స్వామివారి యొక్క స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మన అరచేతిలో ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఉదయము, సాయంత్రము పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులు వెలిగించి తిప్పి పక్కన పెట్టి మన మనసులో ఏదైతే కోరిక కోరుకొని ఇలా ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఇక్కడ ఈ యొక్క అక్షయ పాత్ర ద్వారా ఈ శబ్దాన్ని సృష్టించడం వలన ఓంకార శబ్దం ద్వారా గృహంలో ఉండబడినటువంటి వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అక్షయము అనగా నశించబడినటువంటిది. కాలభైరవుడు అనగా కాలం అనేటువంటిది మనకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక మనమందరము కూడా ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారిని స్మరిద్దాం. గృహంలో కుష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని వెలిగించుకుందాం. అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం. ఇంట్లో పెట్టుకొని సకల యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రికపరమైనటువంటి దోషాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యం స్వాగతం పలకడానికి మనకు కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. ఆసక్తి గలవారు ఈ కిందని మనం సంప్రదించి పొందగలరు. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క ఒక పిరమిడు, స్వామివారి యొక్క కంకణము, ఉట్టి, ఇంటి బయట కట్టుకోవడానికి సౌభాగ్య ఉట్టిని, మీ యొక్క గోత్రనామాల పేరుపైన మన యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో 41 రోజు కూష్మాండ దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి,
రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా ఆ యొక్క జాతకంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు లేకుంటే వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకం కలిసిందా కలవలేదా అనేటువంటిది తెలుసుకోవాలనుకున్నట్టయితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ వారి యొక్క పేర్లను కానీ మీరు పంపించినట్లయితే వివాహ జాతక పొంతన వారి యొక్క గణాలు గుణాలు జంతు పరిశీలన చేసి మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహం చేసుకున్న వారికి దంపతులు మధ్యలో సఖ్యతగా ఉండకపోవడం కానీ ఒకరిపైన ఒకరు అగౌరవంగా ఉండడం కానీ 490 కేసులు పెట్టుకోవడం కానీ పోలీస్ స్టేషన్లో గొడవలు వెళ్తూ అలాగే విడాకుల దాకా వెళ్ళినటువంటి వారందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా మీ యొక్క జాతకంలో కానీ మీ పేరులో కానీ స్వల్పమైనటువంటి మార్పులు చేర్పులు చేయడం వలన మీకు ఉజ్వలమైన మంచి బంగారు భవిష్యత్తుకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవచ్చు. అలాగే మీకు పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పేరు ఎలాంటి పేరు పెట్టగలగాలి, పేరు యొక్క మొదటి అక్షరం ఏం రాగలగాలి, రాబోయే కాలంలో ఆ పేరులో ఉన్న వైబ్రేషన్స్ విషయం తెలుసుకొని పేరు పెట్టినట్లయితే అంటే ఏదైనా కూడా ఒక వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఒక వ్యక్తి పేరును బట్టి తన యొక్క జీవన గమనం ఆధారపడి ఉంటుంది. కనుక వాటి పేర్లను మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి పేర్లను మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరినీ ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం 100 సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి. పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేస్తూ భగవద్బంధులకు మిత్రులకు సనాతన సంరక్షకులకు ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.